సరే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను చూస్తూ వస్తాం. ఏమని రాయబడుతుందంటే, మరణము, బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడే అన్నాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసే మాట ఏంటంటే, మరణము తప్పించుట దేవుని యొక్క వశం అని మనం చూస్తున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణము తప్పించడానికి సమర్థుడు. ఈ విషయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి మీకు వందనములు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవాడిని నేను, నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను, మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనపై ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించే అవకాశం ఇప్పి పడజాలంతో విస్తారుని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పజెబుతూ ముందున్న సమయంతో మాకు దీవెనకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఒక శ్రేష్టకరమైనటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? మరణము తప్పించుట ఎవరి వశము? యెహోవా వశం. కాబట్టి దేవుడు మరణాన్ని తప్పించగలడని మనం చూస్తూ వస్తున్నాం. అనేక కోణాల్లో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు మరణం తప్పించిన అనుభవాలు చాలా బైబిల్ ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే ఇది సాధ్యం. మరణం తప్పించుట ఆయనకు ఒక్కడికే సాధ్యం, ఇంకెవరో కూడా సాధ్యం కాదు. మనుషులమైన మనకు ఎవరు కూడా, మానవ జన్మ, మానవ రీతిలో ఉన్న మనకెవరో కూడా మరణం తప్పించుట అసాధ్యం. దేవునికి ఒక్కడికే సాధ్యం. అందుకే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కాబట్టి మన మరణము అన్నది తప్పించబడాలంటే దేవుని యొక్క వశంలో ఉందని బైబిల్ సెలవిస్తుంది. సో ఎందుకు ఈ మాట సెలవించబడుతూ వచ్చిందంటే, కొంత సాక్ష్యం కూడా మరి చెప్తారా? ఆశీర్వాదం చెబుతాడులే, చెబుతావా? నీకు తెలియదులే అప్పుడు. మరి ఎవరైనా చెబుతారు కుటుంబీకులు ఆ సమయం ఏంటన్నది. ఈ వాక్యం చదివించడానికి గల ఒక కారణము ప్రత్యేకంగా ఆశీర్వాదం గురించి. ఎందుకు ఈ మాట చదివించబడిందంటే, కొన్ని క్రిటికల్ పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థితిలో మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము కూడా ఆ సమయంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటూ వచ్చాం ఫిబ్రవరి దగ్గర. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి ఆశీర్వాదం బాగోలేదని, తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని 30,000కు వచ్చినాయి, తర్వాత 20,000కు, తర్వాత 11,000కి, 9,000కు వచ్చినాయని చెప్పి చెబుతూ వచ్చారు. సో నేను చాలామందిని తెలుసుకుంటూ వచ్చింది ఏంటంటే, చాలామంది నోట్ల నుండి నేను విన్న మాట కష్టమే. ఏమని? కష్టమే. అనేక మంది చెబుతూ వచ్చారు. నేను చాలామందిని అడుగుతూ వచ్చాను, ప్లేట్లెట్స్ ఎలా తగ్గిపోయినాయి ఏంటంటే, చాలా వరకు అయితే కష్టమే బ్రదర్ అన్నారు. రోజు అక్క కూడా చెబుతూ వచ్చింది ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇది విచిత్రంగా ఉంది, ట్రిప్కి ఒక మెసేజ్ పెడుతున్నావు, ఒకసారి ఏమో 30,000 అంటావు, ఒకసారి ఏమో 11,000 అంటావు, ఒకసారి ఏమో 9,000 అంటున్నావు, ఇలా అయితే చాలా కష్టం బ్రదర్ అంది.
ఓహో, ఇది మానవుడికి కష్టమే కానీ దేవునికి కష్టం కాదు, సాధ్యం. అందుకే ఏంటి ప్రభా ఏం చేయాలనుకున్నప్పుడు, సరే ఒక్కొక్కసారి మన జీవితాలు ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు మనం ఆ పొరపాటును ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఏది కావాలో అది అడిగితే దేవుడు ఇస్తాడు. అట్లాగే నేను ఏం చేస్తూ వచ్చానంటే ఈ విషయం తెలియటంతోనే మొట్టమొదటిగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉండేవో మొదటి వాటిని ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా నీ దాసును బ్రతికిస్తే నీ పరిచర్లో వాడబడతాడు. ఇది మనుషులకు అసాధ్యమే, ఎవరికి సాధ్యం కాదు. డాక్టర్స్ కూడా హోప్స్ లేవనే కోణంలోనే ఉంటారు. కానీ దేవునికి అసాధ్యం అంటూ కాదు, సమస్తము సాధ్యమే. నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనట్టు కూడా ఏమీ లేదు. కాబట్టి ఒకటే ప్రార్థన చేశా, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణం తప్పించుట యెహోవా వశం కాబట్టి ప్రభా మీరు తప్పించగలరు. ఒక వ్యక్తి మరణాన్ని ప్రభు యేసు ప్రభువారు, ఒక వ్యక్తి కాదులేండి, పాత నిబంధనలు చూస్తే చాలా మంది యొక్క మరణాన్ని ప్రభు తప్పించాడు. ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా చూద్దాం రండి. యోహాను సువార్త. నేను ఎక్కువసేపు చెప్పను, యాక్చువల్లీ రాజన్న వర్తమానం చెబుతాడు అనుకున్నా కానీ అన్నేమో నువ్వు చెప్పే అంటున్నాడు. సరే నేను కూడా ఎక్కువసేపు చెప్పను, 10 నిమిషాలు రాజన్న కూడా చెబుతాడు. కాబట్టి క్లుప్తంగా ఒక మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించేది ఆయన వశంలో ఉంది. ఒక వ్యక్తి గురించి చూద్దాం. మరణం తప్పించబడింది, ఎందుకు ఆ వ్యక్తి మరణం తప్పించబడింది అన్నది కూడా కొన్ని ఉన్నాయి బైబిల్. అసలు ఆ మరణం నుండి తప్పించబడిన వ్యక్తి ఎవరు అని అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే బైబిల్లో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 9వ వచనం. ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనుక త్రొట్టి పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టిపడునని చెప్పాను. కాబట్టి ఈ మాట దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెబుతున్నాడు. అయితే మనం చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే, ఇక్కడ ఒక విషయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లాజరు. ఎవరు? లాజరు. లాజరు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే లాజరు ఎలా ఉన్నాడు చెప్పండి. లాజరు రోగి అయి ఉన్నాడు. రోగంతోనే కాదు, లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మరణము స్థితిలో కూడా ఉన్నాడు. లాజరు యొక్క స్థితిగతులు చూడగా అతడు రోగి అయి ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా లాజరు యొక్క విధానం చూడగా ఎలా ఉన్నాడు లాజరు? మరణములో ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి లాజరు యొక్క స్థితిగతుల్లో లాజరు ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం కొన్ని ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే ప్రియులారా, లాజరు విషయమై యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చిన అనుభవం కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆ విషయం 35వ వచనం చదివినట్లయితే యేసు కన్నీళ్లు విడిచాను. ఏం చేస్తున్నాడు ఆయన? కన్నీళ్లు. చూడండి, ఈ లోకంలో ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి రోగంతో మనం బాధపడుతున్నా, కన్నీటి ప్రార్థనకి సమాధానం ఉంది. ఆ రోగం నుండి విడుదల పొందడం కూడా. హిజ్కియా కూడా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు కన్నీరు కార్చగా దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. మరణం విషయంలో దేవుని యొక్క వశము చాలా ఉంది తప్పించడం. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? లాజరు. లాజరు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అతన్ని తీసుకెళ్లి పాతి పెట్టిన అనుభవం కూడా ఉంది, అంటే సమాధి చేయబడిన అనుభవం కూడా ఉంది. అంటే లాజరు మరణపు అంచుల్లో మరణంలో ఉన్నాడని అందరూ మరణించాడని అనుకున్నారు. కానీ మరణము తప్పించుట యెహోవా వశం. కాబట్టి దేవుడు మరణపు వేదన నుండి లాజరును తప్పించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. లాజరు మరణంలో ఉన్నాడని అందరూ అనుకున్నారు. లాజరు చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఇక లాజరు సంగతి అందరూ మర్చిపోయినట్టు అన్న అనుభవం కూడా వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, లాజరు మరణాన్ని పొందుతున్న సమయంలో ఉన్నప్పుడు మరణం తప్పించుడు యెహోవా వశం. మరణం తప్పించాడు. యేసు ప్రభువారు లోకానికి వచ్చి ముగిచేస్తాను వదిలే. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు కాబట్టి, లాజరుకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఒక మాట అంటాడు 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదు. కాబట్టి
లాజరు యొక్క జీవితం ఇక్కడ రాయబడిన మాట మరణము తప్పించబడిన అనుభవం చూస్తున్నాం. మరణం ఎలా తప్పించబడుతుందంటే ఏమని రాయబడుతూ వచ్చింది? నమ్మకము. లాజరు యొక్క సహోదరులతో యేసుప్రభు అంటాడు, సహోదరులతో ఏమంటాడు? మాట మాత్రం నీవు నమ్మిన ఎడలా, నువ్వు దేవుని నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మితే చాలు దేవుని మహిమ ఏంటో చూడగలుగుతారు. మరణం తప్పించడం ప్రభు అని యెహోవా వశం అంటే మరణం నుండి ఎలా తప్పించబడతాం అన్నది మనం దేవుని నమ్మితే చాలు. ఆ మరణం నుండి మనం ఎలా తప్పించబడతామో బైబిల్ చూపిస్తుంది. ఇక్కడ మరణం నుండి ఒక వ్యక్తి మరణం ఉండడానికి కారణం ఏంటి? రోగం ఉండటం ద్వారా, రోగి అయి ఉండటం ద్వారా మరణానికి వెళ్తున్నాడు. మరి మరణంలో ఉన్న వ్యక్తి తప్పించబడటానికి కారణం ఎవరు? తప్పించబడ్డాడు లాజరు తప్పించబడుతూ వచ్చాడు. ఎవరు తప్పించారు? దేవుడు. కాబట్టి దేవుడు లాజర్ని మరణం నుండి తప్పిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అందుకే రాయబడుతూ వచ్చింది 42వ వచనం చూసినట్టే, నేను ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితిని. ఆయన ఇలా చెప్పి లాజరు బయటకు రమ్మని చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేతలో వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి. అది మరణం తప్పించడం యెహోవా వశం అంటే ఇది. చనిపోయిన అనుభవంలో లాజరు ఉన్నాడు, మరణపు అనుభవంలో లాజరు ఉన్నాడు, చనిపోయి సమాజసేవన అనుభవంలో లాజరు ఉన్నాడు. అటువంటి లాజరు దగ్గరకు వచ్చి తండ్రి ఎదుట వేడుకుంటూ వచ్చాడు, యేసుప్రభు అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఇది నమ్మునట్లు నువ్వు నన్ను పంపేవని ఈ జన సమూహం అంతా తెలుసుకున్నట్లు మరణములో నుండి లాజరును లేవనెత్తు. లాజరుతో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? లాజరు బయటికి రమ్మనగానే ప్రేతేల వస్త్రములు కలిగిన వాడై ఎలా వస్తున్నాడు? చనిపోయిన స్థితిలో ఉండే లాజరు బయటకు వస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణం తప్పించడం దేవుని వశం ఉంది. అయితే మరణం ఎలా తప్పించబడుతుంది? ఒకటి, నమ్మటాన్ని బట్టి మరణం తప్పించబడుతుంది. దేని బట్టి అండి? నమ్మటం. ఇప్పుడు మార్తాతో మరియతో ఏమంటాడు ప్రభు? నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. మొట్టమొదటిగా నమ్మకాన్ని బట్టి, నమ్మటాన్ని బట్టి ఎంత నమ్మకం అయితే దేవుని మీద ఉంచుతామో అంతగా మరణం తప్పించబడేది. అందుకే ఏమి విత్తుతామో అది కోస్తాం. విశ్వాసం అన్నది ప్రాముఖ్యత, నమ్మకం. ఆవగింజంత విశ్వాసం ఉండినను కొండెల్లి సముద్రంలో పడమంటే పడవే, హంబిల చెట్టు కూడా పెరిగించబడుతుంది. నమ్మకం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా ఒక వ్యక్తి మరణం తప్పించబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో కావలసిన మొదటి ప్రాముఖ్యత నమ్మకము. ఏం కావాలా? నమ్మకం. అది నీవైనా నేనైనా ఆశీర్వాదమే కాదు, మనమైనా ఒక్కొక్క బలహీనతలో నుండి ఇంకా ఆశీర్వాదమే కాదు, ఈ కోడికలో వెంకటాన్ని గురించి కూడా చెప్పాలి. ప్రమాదకరమైన పరిస్థితి, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది కదా, కష్టమైన పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అవుతూ వచ్చాడు. మరి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏమొచ్చిందన్న బలహీనత, అనారోగ్యం ఏంటి? టైఫాయిడా లేకపోతే అది జ్వరంతో పాటు దగ్గు, సర్ది, ఇంకేమైనా ఉన్నాయా? ఆ దమ్ము రావటం, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. మరి అటువంటి భయంకరమైన స్థితిలో ఒకరినే కాదు ఇద్దరిని కూడా తప్పించాడు దేవుడు మరణం నుండి. ఆ చెబుతూ వచ్చాడు వెంకటన్న హాస్పిటల్కి వెళ్తే ఆ టైంలో నేనే ఆయాసం ఉన్నా. ఇక వెంకటన్న చెబుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ ఆయన చెప్పే వినాలి, తప్పదు కదా, సేవకుడు కదా, వినకపోతే నేను చెప్పేది వినకుండా వెళ్ళాడు అంటారు. అందుకని ఇంటో వచ్చాం. ఏమని? ఆయాసము, కష్టమైపోతుంది శ్వాస పీల్చుకోవడానికి. కానీ దేవుడు ఆ సమయంలో కూడా దేవుని కృపే. మరణము తప్పించుట దేవుని వశములో ఉంది. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో తండ్రి కుమారుని ఇద్దరిని కూడా భయంకరమైన మరణములో నుండి తప్పించాడు. దీనికి కారణం నమ్మకం, దేవుని మీద నమ్మకం. మనం దేవుని మీద ఎంత నమ్మకమైతే పెడతామో, ఎంత నమ్మకమైతే దేవుని మీద ఉంచుతామో అంతగా మరణం తప్పించబడతాం. మనుషుల మీద నమ్మకం ఉంచితే మరణం ఖచ్చితంగా వచ్చిందండి, రాదా? ఖచ్చితంగా వచ్చింది. మరణం తప్పించబడాలంటే దేవుని మీద నమ్మకం. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశము. ఒక మనుషుడు రోగాన్ని బట్టి కానీ, బలహీనతను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ ఆ వ్యక్తికి మరణం వస్తున్నప్పుడు ఆ మరణం నుండి మానవుడు తప్పించబడాలంటే దేవుని వశంలో ఉంది. మరి మానవుడు తప్పించబడాలంటే, దేవుని దగ్గర నుంచి మానవుడు తప్పించబడాలంటే మొదటిగా ఏం కావాలి?
నమ్మకం కావాలి. నాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి మొదటిగా మానవుడికి ఏం కావాలా? నమ్మకం. ఇది నిజమే చెబుతున్నాను, ఆకలేస్తుంది కాబట్టి నమ్మకం కావాలి మానవుడికి. కొన్ని వాటర్ తెచ్చిపెట్టాయా, ఆకలి అన్నది ఇది. కానీ మొట్టమొదటిగా మానవుడి జీవితంలో మరణం తప్పించబడాలంటే కావలసిన మొదటి విషయం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. అందుకే డాక్టర్స్ కూడా చెబుతారు చివరి స్టేజ్లో ఇక దేవుడే కాపాడాలి. దేవునికి అప్పచెబుతున్నాం, మీ దేవుడు, మీరు ప్రార్థన చేసుకోండి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడొచ్చు. ఒక్క వ్యక్తి వైద్యుడైనా సరే చివరి ఆప్షన్ ఎవరికి ఇస్తాడంటే దేవునికే. కానీ మరణం తప్పించబడాలంటే దేవుని వశంలో ఉంది, దేవుడే తప్పించాలి. ఆ దేవుడే మన మరణం తప్పించాలంటే నమ్మకం ఉండాలి. ఇది భౌతికమైన మరణమే కాదు, ఆత్మీయ మరణాన్ని తప్పించాలన్నా కూడా మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. చాలా మంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు. క్రైస్తవులు కూడా మరి ఎట్ట చచ్చిపోయారయ్యా? చాలా మంది క్రైస్తవులు కూడా కోవిడ్లో ఎట్ట చచ్చిపోయారు, మీ దేవుడు కాపాడలేకపోయాడా? విచిత్రమైన ప్రశ్నలు ఉంటాయి. ప్రియులారా, మనకు నమ్మకం ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో ఉండాలి? భౌతికమైన దేహాన్ని దేవుడు కాపాడతాడన్న నమ్మకమే కాదు. చాలా మంది కోవిడ్ లో భయంతో చచ్చిపోయారు. రోగం వచ్చిన దానికంటే భయం ఎక్కువయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి అమ్మో నేను చచ్చిపోతాను చచ్చిపోయిన ఎక్కువ మంది ఉంటారు రోగం కంటే కూడా. దాన్ని తీసుకొచ్చి దేవుని మీద పొలవటం సాధ్యమైంది కాదు, సమమైంది కాదు. సరే, ఎంతో మంది కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కాపాడబడలేదా? మరి దేవుని మీద నిరీక్షణ ఉంది కదా. సరే, ఒక మాట ఏంటంటే నమ్మకం. మరణం తప్పించాలి. ఈ భౌతికమైన మరణమే కాదు, భౌతికమైన మరణం తప్పించడానికి దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆత్మ మరణం నుండి తప్పించబట్టడానికి కూడా దేవుని మీద నమ్మకం ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. ఈ ఆత్మ మరణానికి వెళ్ళిపోకుండా, ఈ ఆత్మ నరకంలో కాలిపోకుండా బైబిల్ రాబడుతూ వచ్చింది, ఆత్మ అగ్ని ఆరదు పురుగు చావని ప్రాంతానికి వెళ్తుంది. ఎన్నడూ కూడా అక్కడ విశ్రాంతి లేని ప్రాంతం, ఎప్పుడు కాలిపోతూనే ఉండాలి. ఏం తెరీసా చెప్పమ్మా, నిద్ర వస్తుందా? మంచిదండి, టేబుల్ కొడతా ఉండండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్న నమ్మకం ప్రాముఖ్యత. ఈ ఆత్మ మన దేహం కాపాడబట్టడానికి దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేహంలో ఉన్న ఆత్మ కూడా కాపాడబట్టడానికి దేవుని మీద ఉండాలి. దేహం కాపాడబడాలన్నా, దేహంలో ఉన్న ఆత్మ కాపాడబడాలన్నా ఎవరి వశంలో ఉంది? చెప్పండి, మీరే చెప్పండి. తాగుతారా మీరు కూడా? లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మానవుడు దేహము రోగం నుండి మరణపు చివరి అంచులోంచి కాపాడబడాలన్న దేవుని వశంలో ఉంది. ఆత్మ మరణం నుండి కాపాడబడి ఆత్మ కూడా నరకంలో కాలిపోకుండా కాపాడబడాలన్నా దేవుని వశంలో ఉంది. అయితే మనం ఏం చేయాలా? మరి ఈ దేహానికి వచ్చిన రోగం పోవాలన్నా, ఈ ఆత్మ మనం కాపాడుకోవాలన్న ఆత్మ ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. యేసు ప్రభువు అంటాడు, మీరు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు, నా యందును నమ్మకం విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, భౌతికమైన మరణము కానీ ఆత్మ సంబంధమైన మరణము కానీ, ఆత్మ మరణం నుండి తప్పించబడాలంటే అది దేవుని వశములో ఉంది. దేవుడే తప్పించగలడు. అలా తప్పించడం కొరకై ఆయన కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టాడు. అలా మరణం తప్పించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మన మరణం తప్పించడానికి కలువరిశిల్లో తన రక్తాన్ని కార్చి, తన దేహంతో దున్నబడిన దేహంలో నుండి రక్తము మడుగుల్లో నుండి ఆయన రక్తాన్ని కార్చి భౌతికమైన మరణము ఆత్మ మరణం నుండి కూడా తప్పిస్తున్నాడు. అయితే ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన భౌతికమైన మరణము ఆత్మీయ మరణం కూడా తప్పిస్తున్నాడు. ఇక రెండో మాట చెప్పండి. ఇప్పుడు మరణం తప్పించడం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. ఆయన మరణం తప్పించాలంటే మనం ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. ఇక రెండో విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఒక మాట ఉంది, 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. కనబడలేదా? బైబిల్ లేదా? ఇప్పుడు కనపడినట్టుంది. అతనికి అక్కా చెల్లిండు, ప్రభువా చాలు. కాబట్టి మరణము తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం ఉందని బైబిల్ అంటారు. కాబట్టి మరణం తప్పించబడాలంటే మొదటిగా ఏం చేయాలా?
దేవుని మీద నమ్మకం ఉంచాలి. రెండోదిగా ఏం చేయాలా? ఇక్కడ రాయబడి, నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపి. సో మరణం తప్పించబడాలంటే రెండోదిగా ఏం చేయబడాలంటే దేవుని వద్దకు రావాలి. ఇప్పుడు మార్తా మరియా వర్తమానం ఎక్కడ పంపారు? అక్క చెల్లెల్ని ఎక్కడ పంపారు? ఆ దేవుని వద్దకు పంపారు. ఏమని వర్తమానం? ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గర పంపారు. ఏమని? నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, ఆయన మరణమునకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు రా అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపారు. ఇప్పుడు చెప్పండి, మరణం తప్పించబడాలంటే మొదటిగా ఏముండాలా? నమ్మకం ఉండాలి. ఇది భౌతికమైన మరణమైన ఆత్మకు మరణం తప్పించబడాలన్నా దేవుని మీద నమ్మకం ఉండాలి. అది ఆయన మాత్రమే తప్పించగలడు. రెండు, మరణం తప్పించబడాలంటే రెండోదిగా మనం ఏం చేయాలా? రోగ్యంగా ఉండా, అనారోగ్యంగా ఉండా, రెండు ఆత్మ బలహీనతగా ఉండా ఎక్కడికి రావాలి? దేవుని వద్దకు తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, మనోళ్ళ ట్రెండ్ అంతా మారిపోయింది. ఎట్లా ఉందంటే జనరేషన్ మారిపోతున్నట్టు. పూర్వ జనరేషన్ ఇప్పుడు లేదు. పూర్వకాలంలో పంచి కట్టుకునే వాళ్ళు కొంతకాలానికి ప్యాంట్లు వేసుకుంటూ వచ్చారు. మరి కొంతకాలానికి ప్యాంట్లు సగానికి కట్ చేసుకుని తిరుగుతున్నారు. ఇక రాబోతున్న దినాలు ఎలా ఉండిద్దో సరే, అది మనం వెళ్ళలేండి. దేవుని కృప, దేవుడు ఆశిస్తే వెళ్తాం, లేవతలేదు. జనరేషన్ మారిపోతుంది. అట్లాగే దేవుని కూడా మార్చేసుకున్నారు జనం. అట్లాగే వాక్యాన్ని కూడా మార్చేసుకుంటున్నారు. రాను రాను ఏమైపోతుందంటే బాగానప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడికి వర్తమానం పంపారు? సరిగ్గా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపారు. ఎవరు? మార్తా మరియా వర్తమానం పంపారు. ఏమని? అయ్యా, నా సహోదరుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చి కొద్దిగా బాగు చేయాలి అంటే వర్తమానం ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళా? బాగాపోతే ఎక్కడికి? చెప్పండి అక్క, చెప్పండి. మీరు త్వరగా చేస్తే త్వరగా ముగిస్తాను. నాకు కూడా ఆకలి అవుతుంది. చెప్పండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సేవకుల దగ్గరికి కాదు. అది కరెక్ట్ పాయింట్. అది ఇప్పుడు రావాల్సిన వర్తమానం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి. ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఫోన్ చేస్తాం, ఎంబీబీఎస్ డాక్టర్ అయితే మనమే తీసుకెళ్తాం. అంతే. ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, విజయక్క లాంటి వాళ్ళు, లేదా పద్మక్క లాంటి వాళ్ళు ఉంటే ఫోన్ చేసి, అక్క మాకు అపాయింట్మెంట్, మా పేరు మీద పేపర్ రాయండి అక్క అని రాపించుకుంటాం. అంటే వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తున్నావు చూడండి. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? రోగి అయి ఉన్నప్పుడు దేవుని వద్దకు వచ్చారు. యేసు ప్రభు దగ్గర వర్తమానం పంపారు. మనం మన కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, మనలో కానీ ఆమెకి వెంటరాదు లెక్క, సంతోషం. కానీ ఎవరికైతే బలహీనంగా ఉండిద్దో వాళ్ళు రోగిగా ఉన్నప్పుడు మనకి దేవుని మందిరం గుర్తురాదు, దేవుని సేవకులు గుర్తురాదు. ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, అన్న ఇదిగో మా డాడీ, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, మా మమ్మీ బాగాలేదన్నా కొద్దిగా ప్రార్థన చేయండి. మరి వెళ్ళేటప్పుడే చేయొచ్చు కదా. అబ్బాయి అది గుర్తురాదు. మొదటి గుర్తొచ్చేది డాక్టరు. అందుకే మన రోగాలు తగ్గినట్టుగా ఉంటున్నాయి. అవి బలహీనతలు కూడా నులివెచ్చని స్థితిలో ఉంటున్నాయి. ఎలా ఉన్నాయి? నులివెచ్చని స్థితిలో. అటు పోయినట్టు ఉంటుంది, అక్క పోట్ల మళ్ళీ మనలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి మరణము, భౌతికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం తప్పించబడాలంటే ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలా. రెండు, దేవుని యొద్దకు రావాలి. రాలేని పరిస్థితిలో వర్తమానం అన్న పంపాలి. అర్థమవుతుందండి? రాలేని పరిస్థితిలో హిజ్కియా ఉంటూ వచ్చాడు. హిజ్కియా రాలేని పరిస్థితిలో, దేవుని దగ్గర రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే యెషయా ప్రవక్త దగ్గరికి వర్తమానం పంపాడు, నువ్వు పో అని చెప్పని కదా. ఇప్పుడు మరి ఎవరు? లాజరు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు వర్తమానం పంపారు? ఎవరి దగ్గరికి? అక్క చెల్లి పంపారు. ఎక్కడికి? ఎంతమంది అక్క చెల్లి ఉంటారయ్యా నీకు? అందరు అక్కలేలే, చెప్పాలి. ఎంతమంది ఉంటారు? నేను చెప్పే పాయింట్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఎంతమంది? 7 6 7 మంది అక్కలు చెల్లెలు లేరులే. 7 మంది. ఒక్కళ్ళన్నా ఆయన హాస్పిటల్కి వెళ్ళబోయే ముందర ఫోన్ చేశారా? ఎక్కడ చేశారక్క? నర్సాపూర్ హాస్పిటల్ ఉండగా చేశారు మీరు? లేదు. నా మైండ్లో మీరు మీ ఇంటికాడ ఏ వర్తమానం చెప్పానో కూడా గుర్తుండేది. అర్థమైందా? మీ ఇంటికాడ మీ ఇంటి ఓపెనింగ్ ఏ వర్తమానం చెప్పే కూడా గుర్తుంది. సమాధానం గురించి చెప్పా. మీ ఇంటికి సమాధానం పేరు పెట్టమని అది పెట్టలేదు మీకు, అందుకే ఉండదు. అర్థమైందండి? ఈ ఇంటికి ఆశీర్వాదం అని పేరు పెట్టాం, అది పెడతల్లా, అందుకే ఆశీర్వాదం తక్కువ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి ఉంది. నాకు అన్నీ గుర్తుంటాయి. మీ పేర్లు మర్చిపోతానేమో, వాక్యం మర్చిపోను. అదే నాకు దేవుడిచ్చిన కృప. అర్థమవుతుందండి? 7 నాకు ఫోన్ చేసింది ఏంటన్నా, మేము నర్సాపూర్ హాస్పిటల్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్కి.
30,000 ప్లేట్లెట్స్ ఉండి అన్నారు. అప్పుడు చెప్పారు కానీ ముందలు చెప్పారా? మళ్ళా నారాయణకి వెళ్తున్నాం అని చెప్పారు, వెళ్ళిన తర్వాత చెప్పారు. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? వీళ్ళేమో ఇక్కడుండి అక్క చెల్లెలు ఇద్దరే ఉంటారులేండి, 7 లేరు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? మొదటే ప్రభు దగ్గరకు వర్తమానం పంపుతున్నారు. మరి మనం ఎప్పుడు పంపుతున్నాం? ఆడకెళ్ళి ప్లేట్లెట్స్ ఇక హోప్స్ లేవు, డౌట్ అనుకుని తగ్గిపోతున్నాయి, ఇక పెరగాలంటే దేవుడే దిక్కు అన్నప్పుడు ఆ సేవకుడు ఫోన్ కొట్టండి, ఏదో ఫోన్ నెంబర్ ఉంది కదా మహిమదాస్ అని, ఇక అప్పుడు చేస్తారు. ఇది నిష్ప్రయోజకమైన జీవితం. బైబిల్ చూడండి ఎంత గొప్పగా చెబుతుందో. మరణము తప్పించడం దేవుని వశంలో ఉంది. అందుకే వర్తమానం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు బాగా పోతే, బలహీనంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్తుంది మొదటి వర్తమానం. దేవుని బిడ్డల దగ్గరికి రావట్లా. అందుకే మనకు బలహీనతలు తగ్గినట్టుగా ఉంటున్నాయి. ప్రియులారా, దేవుని దగ్గరకు రావాలి. ఇది ఆత్మ బలహీనంగా ఉండా, శరీరం బలహీనంగా ఉండా, బలహీనతల్లో ఉండా వర్తమానం దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం. కొన్ని ప్రార్థన చేయడానికి డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? కొంతమంది ఉండాలేమోలేండి. నీకు ప్రార్థన చేయాలంటే డబ్బులు ఇమ్మనే వాళ్ళు ఉండొచ్చు సేవకులు, కానీ ఈ సేవకులు అట్టంటి వాళ్ళు కాదు. మీరు ఇచ్చినా తీసుకోరు. నిన్నే ఒక ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళాం, మందిరం దగ్గరే, భార్గవి నర్సింగ్ హోమ్లో ఉంది. మనకు తెలిసినటువంటి కొద్దిగా పరిచయమైనటువంటి సహోదరి యొక్క సహోదరి ప్రార్థన చేద్దాం రమ్మంటే వెళ్ళాం. ప్రార్థన చేసిన తర్వాత కానుక తీసి పెడతాను. ఏంటక్క కానుక పెడతాను అంటే, తీసుకోండి నా సేవకుడు కదా. నేను ఎప్పుడు హాస్పిటల్లోనూ మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, చావు దగ్గర సమాధి గోతి కాడ నేను ఎప్పుడు కానుక తీసుకున్నాను ఎప్పుడైనా? నాకు అసలు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక చోట ఏమో బలహీనంగా రోగంతో బాధపడుతున్నారు, మరొక చోట ఏమో సమాధి అయ్యి బంధువులు పోగొట్టుకుని ఏడుపులో ఉండారు. ఇటువంటి పరిస్థితిలో కానుక తీసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మీరు సంతోషం ఉన్నప్పుడు ఇస్తే అది వేరుగుండేది. అందుకే తీసుకోం. అడగను కూడా అడగం. చాలా మంది అడుగుతారు, అన్న పట్టుకో, తీసుకో. కుదరదు. మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన జీవితం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేకులు చెప్పుకోవాలి, మా సేవకుడు ఇలా ఆశించలేదని. దేవుని నమ్మిన సేవకుడు ఇలా ఉండాలని సాక్ష్యం కావాలి. దాని కొరకు మనం బ్రతకాలి. సాక్ష్యం లేకపోతే డబ్బు ఎంత సంపాదించుకుని ఏం ఉపయోగం అంటారు. ఆ సేవకుడు నర్సాపూర్ వచ్చి ఎన్ని డబ్బులు సంపాదించారు, ఎన్ని డబ్బులు, ఎంత ఆస్తి, ఎన్ని ఉన్నాయి. సోఫా సెట్లు కూడా నాకు ఎవరో గిఫ్టే ఇచ్చారు, మీరేవలా, అవి కూడా చెప్పొచ్చు. కానీ ఎన్నెన్నో చెప్తాం, ఆ మాట రాకూడదు. సాక్ష్యం ప్రాముఖ్యత. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఎవరి దగ్గర డబ్బులు అడగట్లా. మరి ఫ్రీగా ఇస్తాం, ఫ్రీగా ప్రార్థన చేస్తాం అంటే ఎందుకు రాదు? డబ్బులు ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పెట్టుకుంటాం, వాళ్ళ ఫీజులు అన్ని కట్టిన తర్వాత ఫోన్ చేస్తాం, అన్నా ప్రార్థన చేయండి. జాగ్రత్త, మీరు వెళ్ళొద్దని నేను అంటున్నా. మొదట ప్రార్థన. మార్తా మరియా మరణం తప్పించబడేది దేవుని వశంలో ఉంది. ఆ దేవుని కుమారుడు మన దగ్గరలో ఉన్నాడు అని ఆయన దగ్గరకు వర్తమానం పంపింది. ఏమవుతూ వచ్చింది? వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? లేపబడిన అనుభవం ఉంది. మరణము తప్పించబడ్డాడు లేదా? అదే గొప్ప కార్యం. వర్తమానం ప్రాముఖ్యత. మనకు బలహీనంగా, అనారోగ్యంగా, బాధల్లో, దుఃఖాల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రావాల్సిన దేవుని మందిరం, దేవుని సేవకులు. నీ కొరకు ప్రార్థన చేయనంటే నువ్వు బాధపడాలి. చేస్తానన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? అందుకే మన కష్టాలు, రోగాలు తగ్గట్లా. ప్రియులారా, రెండో కోణం, మరణం తప్పించాలంటే ఏం కావాలా? దేవుని వశం. దేవుడే తప్పించాలి. దేవుడు తప్పించాలంటే ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలా. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఫలము దయచేయగలడని నమ్మి విశ్వాసంతో రావాలి. 2, ఆయన దగ్గరకు వర్తమానం పంపాలి. ఏం చేయాలా? ఆయన దగ్గరికి, ఆయన సేవకుల దగ్గరికి. మనం మరణం తప్పించబడాలంటే ఆయన నమ్మాలా, ఆయన దగ్గరికి వర్తమానం పంపాలి. ఇక 3వదిగా, మరణం తప్పించబడాలంటే ఏం చేయాలి? రండి, దేవుడే తప్పిస్తాడు. దేవుడే తప్పించాలంటే ఏం చేయాలి? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయం. ముగిచ్చేస్తానండి, ఈ 3 మాటలతో ముగిద్దామని. యోహాను సువార్త 11వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 12వ వచనం, క్షమించండి, 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, ఏమంటున్నాడు?
తండ్రి. కాబట్టి మూడవదిగా మరణం తప్పించబడాలి అంటే దేవుని వైపు మానవుడు చూడాలి, కన్నులు ఎత్తాలి. బైబిల్లో ఒక మాట ఉంది, దాసుడు కన్నులు యజమానుడి వైపు కన్నులు ఎత్తినట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు కన్నులు ఎత్తి చూసినట్లు మా కన్నులు నీ వైపు వీక్షిస్తుండగా. అర్థమవుతుందండి? ఇప్పుడు మన కన్నులు మనం రోగముతో, బాధతో, బలహీనతతో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మన కన్నులు ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపు ఉండాలి, మనుషుల వైపు కాదు. ఇక్కడ యేసు ప్రభువారు లాజరు మరణపు పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటువైపు చూస్తున్నాడు? లాజరు వైపా, మార్తా మరియా వైపా, చుట్టుపక్కల ఉన్న ప్రజల వైపు చూస్తున్నాడా? దేవుని తండ్రి వైపు చూస్తున్నాడు. ప్రతి మనిషి తండ్రి తట్టు చూడాలి. చూడండి, యేసు ప్రభువారు కూడా సిలువలో ప్రాణం విడిచేటప్పుడు చివరికి తన ఆత్మను అప్పగించుకునేటప్పుడు తండ్రి అని తండ్రికి అప్పచెబుతున్నాడు. అవునా కదా? ఎందుకు అప్పచెబుతున్నాడు? చివరికి తండ్రికే ఏదండా తండ్రి వైపు చూస్తున్నాడు. అందుకే మరణపు వేదన నుండి ఆయన్ని తొలగించబడి లేపబడ్డాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు ఆయన. ఎలా? తండ్రి వైపు చూడటం ద్వారా. మరణము నుండి మనం తప్పించబడాలంటే ఒకటి, దేవుని మీద నమ్మకం ఉంచాలా, ప్రభు మీద. 2, ఆయన దగ్గరకు రావాలా. 3, ఆయన వైపు చూడాలి, ఇంకెవరి వైపు చూడకూడదు. హన్న ఎడుందా? ఉందలే, చేయెత్తుతుంది. ఈ హన్న కాదు, బైబిల్లో ఉన్న హన్న. మనుషుల వైపు చూసింది, తన భర్త వైపు, తన సహోదరి వైపు, చుట్టుపక్కల ఉన్న మనుషులందరి వైపు చూసింది. చూసినంత కాలం తనకేం ఉపయోగం లేదు. ఏం తెలుసా? నీళ్ళు కట్టేవాళ్ళ వద్దా? మంచిదా? కాబట్టి ఎవరి వైపు చూసింది? మనుషుల వైపు చూసింది. నిష్ప్రయోజనం. ఒక్కసారి దేవుని వైపు చూద్దామని చూసింది. ఇక మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు. ఆమె గర్భఫలం పొందింది, ఏమి గర్భఫలం పొంది, ఏమకొచ్చింది, ఆమెకొచ్చిందని నేను ఇంట్లో కూర్చొని తలబాదుకు నేడిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇక ఈ జీవితం వద్దు, నా భర్త మీద పడొద్దు, నాతో పాటు ఇంకొక ఆమె ఉంది, మన భాషలో, తెలుగు భాషలో ఒకటి ఉందిలే, నేను చెప్పను, ఆమె కూడా ఉంది, ఆమెతో కూడా వద్దు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్దాం. ఏదైతే అది వచ్చింది. ఇక అప్పుడు దాకా మనుషుల వైపు చూసింది, ఉపయోగం లేదు కదా. దేవుని వైపు చూడటం ఆరంభించింది. ఒకే మాట దేవుని వైపు చూస్తుంది, ప్రభువా నువ్వు నాకు ఒక మగబిడ్డను ఇస్తే తిరిగి నీకు ప్రతిష్ఠ చేస్తా, నా మీద నన్ను ఎందపోయింది, నాకు అది చాలు. ఒకే ఒక్క మాట దేవుని వైపు చూసి తాను ఏమడిగిందో. అందుకే బైబిల్లో ఉంది, అడుగుడి ఇయ్యబడును, వెదుకుడి. మరి అడిగింది ఎంత ధారాళంగా అంటే, ఒక బిడ్డ తర్వాత ఇంకెంతో మంది తనకు కుమారులు కుమార్తెలు కూడా పుట్టారన్నా? రాజన్న పుట్టారా కుమార్తెలు? ఏమోలే, కుమారులు. ఎంత గొప్పగా చూడండి, 5 మంది అంట. కాబట్టి ఎంత గొప్ప ధన్యత. అడిగింది ఎంతమందిని? దేవుని వైపు చూసి ఒక్క వరాన్ని అడిగింది. 5 అంతల ఆశీర్వాదాన్ని. ఆ ఒక్క వరం కాకుండా నీకు 5 వరాలు, అంతేనా? లేదు దాంతోనేనా? సరే, ఎట్లయినా అనుకోండి, ఒక 5 వరాలు ఇస్తూ వచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత. దేవుని వైపు చూడటం ద్వారా మరణం తప్పించబడుతుంది. దేవుని వైపు చూడటం ద్వారా గర్భఫలం వస్తుంది. దేవుని వైపు చూడటం ద్వారా ఆయుష్ వస్తుంది. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్. దేవుని వైపు చూడటం ప్రాముఖ్యత. మనం మరణపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పించాలంటే, అన్నకు కూడా ఇక మరణమైన పరిస్థితులు, నిజం చెప్పాలంటే అందరి చేత నిందించబడి గర్భఫలం లేదు, గొడ్రాలు అని ఎన్నో నిందలు పడి ఈ బతికే కంటే చివరికి దేవుని అడుగు, లేకపోతే చేస్తాము అనుకుందేమో. ఇక చివరి స్టేజీలు అనుకోవచ్చు. కానీ ఆమె మరణాన్ని కూడా దేవుడు తప్పించాడు. దేవుని వైపు చూసి ఒక్కసారి నన్ను కనికరించవా తండ్రి అంది. ఓ అన్న, నువ్వు నా కుమార్తెవి, నేను నీకు కనికరించనా, వెళ్ళిపో. మీదటి ఆ కాలంలో కుమారుని కందే. పాలు విడిచేదాకా మందిరానికి రాలా. మనమైతే పాలు విడిచిన తర్వాత కూడా మందిరానికి రాము. వచ్చింది తర్వాత అన్న మాట తప్పుకోకుండా దేవునికి అప్పచెప్పింది. చూడండి, దేవుని వైపు చూసింది. అది పట్టుకో, విలియం పడిపోయింది. కాబట్టి ఏమైంది? ఇది పట్టుకోయ్యా. కాబట్టి దేవుని వైపు చూడటం ద్వారా ఎంత ధన్యత, బహుమానం వచ్చింది.
హిజ్కియా దేవుని వైపు చూడటం ద్వారా మరణం తప్పించబడ్డాడు. కుష్ఠరోగి ప్రభు వైపు చూడటం ద్వారా కుష్ఠరోగం నుండి తప్పించబడ్డాడు. బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ప్రభు వైపు చూడటం ద్వారా తిరిగి లేచిన వాడుకున్నాడు. ప్రభు వైపు చూడటం గొప్ప కార్యం. మనం మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూడాలి. బైబిల్లో చెప్పే మూడవ కోణం, మరణం తప్పించాలంటే ఏం కావాలా? తండ్రి వైపు చూడాలి. ఒకటి, ఆయన మీద నమ్మకం ఉండాలా. రెండు, ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చే వారికి ఏమాత్రం త్రోసివేయకుండా బహుమానం ఇస్తాడు. దేని విషయం ఆయన దగ్గరకు వస్తాం అది ఇస్తాడు. మూడు, మరణం తప్పించబడాలంటే ఏం చేయాలా? తండ్రి వైపు చూడాలి. ఈ ఆత్మ మరణం నుండి తప్పించబడాలన్నా, దేహం మరణం నుండి తప్పించబడాలన్నా ఎవరి వైపు చూడాలా? తండ్రి వైపు చూడాలి. ఇది మూడవ కోణం. ఇక నాలుగో విషయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. క్షమించండి, 42వ వచనం చదవండి. నీవు ఎల్లప్పుడూ చాలక్క. కాబట్టి ఎన్నో మాట ఇది? నాలుగవదిగా, మరణం తప్పించబడాలంటే మనవి చేయాలి. ఏం చేయాలా? మనవి. యేసు ప్రభువారు ఏమంటాడు? తండ్రి వద్దకు వచ్చి, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఏమవుతుందండి? నా మనవి నువ్వు వింటున్నావని నేను ఎరుగుతున్నా. దేవుడు మన మరణం తప్పించాలంటే ఇక ఎన్నో మాట ఇది? నాలుగవదిగా ఏం చేయాలా? మనవి చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎక్కడుండా దేవుని అడలా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకు ముందర రోగం వస్తే ప్రార్థన గుర్తురాదు, హాస్పిటలే గుర్తొచ్చింది. హాస్పిటల్లో ప్రార్థన గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొచ్చింది? మొదట మనకు డైరెక్ట్గా ప్రార్థన గుర్తురాదు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్న తర్వాత అప్పుడు సంఘము, సేవకుడు, తోటి విశ్వాసులు, దేవుడు, ప్రార్థన అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తురాదు. ఎప్పుడు గుర్తురాదు? మామూలుగా బలహీనంగా ఉన్నప్పుడు గుర్తురాదు. మనము ప్రార్థన చేసుకోము, ఎవరిని ప్రార్థన చేయమని కూడాను. మరి ఎప్పుడు గుర్తొచ్చింది? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు, నేను బ్రతుకుతానే పోతానా, ఒకసారి ప్రార్థన చేపిస్తే మంచిదేమో. మనుషుడికి చివరి స్థితిలో ప్రార్థన గుర్తొస్తుంది. దేవుడు ఏమన్నాడు? ప్రభు నువ్వు అడుగు నీకు ఇస్తానంటున్నాడు. మనమే అడగలేకపోతున్నావు. నువ్వైనా నేనైనా ఇన్ని రోగాలు పెట్టి ఉంటున్నావంటే అడగలేకపోతున్నావు. విశ్వాసం ఉంటే, విశ్వాసం మీకు లేదు నాకు లేదు అని కూడా అంటారేమో. అందుకే షుగర్ అట్టాగి ఉండిపోతుంది, బీపీ అట్టాగి ఉండిపోతుంది, గ్యాస్ ట్రబుల్ ఇప్పటికే లోపల నడుస్తుంది. మనకు విశ్వాసం లేదు, అందుకే మన రోగాలు ఇట్లాగే ఉండిపోతున్నాయి. మనం కూడా ఇట్లాగే ఉండిపోతున్నాం. ఏం మారలా. నల్లగుండా నల్లగానే ఉండాము, ఎన్ని సబ్బులు వాడినా. తెల్లగుండా వాళ్ళు నల్లగా పట్టడానికి ఎన్ని వాడినా అట్టాగే ఉంటున్నాం. ఏం మారతల్లా. మనం కూడా మార్పు లేదు. బైబిల్ చెప్పేది మనం వినాలి, మనవి చేయాలి. ప్రార్థన. యేసు ప్రభువారు మరణం నుండి తప్పించడానికి ఎంత గొప్ప మనవి చేశాడు. మరణం తప్పించడం యెహోవా వశము. దేవుని యొక్క వశములో మరణం తప్పించేది ఉంది. ఒక మనుషుడి యొక్క మరణం, భౌతికమైన మరణం కానీ ఆత్మ సంబంధమైన మరణం కానీ తప్పించడం అనేది దేవుని వశములో ఉంది. ఆ దేవుడు తప్పించాలంటే మనం ఏం చేయాలా? ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలా. రెండు, ఆయన వద్దకు రావాలా. మూడు, ఆ తండ్రి వైపు చూడాలి. నాలుగు, ప్రార్థనా జీవితం. ఏం కలిగి ఉండాలా? ప్రార్థనా జీవితం. ఎంత ప్రార్థన అయితే ఉంటుందో అంత ప్రార్థనా జీవితాన్ని బట్టి మన జీవితం ఏమైంది? దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క గొప్ప కార్యం, దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. ఈరోజు ఆశీర్వాదం, ఆ భయంకరమైన స్థితి, ఆశీర్వాదం కానీ లేదా అన్న కానీ వెంకటన్న కానీ తప్పించబడ్డాడంటే కారణం ఏంటి? దేవుని వైపు చూడటమే, ప్రార్థనా జీవితమే. ఉండండి, ఆకలి అవుతుంది. దేవుని వైపు చూడటం, ప్రార్థనా జీవితమే ఆశీర్వాదం. ఇంత ఆకలికి కారణం నువ్వేనయ్యా. ఫోన్ చేస్తున్నా, అన్న అరగంట అన్నావు, ఇంత దాకా చేసావు. అదే 11 పెడితే సమృద్ధిగా చెప్పేవాళ్ళం, ఆకలి కూడా సంతోషంగా తినేవాళ్ళం. సర్లే, నీటితో నింపేస్తున్నాం. కాబట్టి ఇక నాలుగో విషయం ఏంటది? మరణం తప్పించాలంటే మనవి. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రార్థనా జీవితం అయితే మనలో ఉంటుందో అంతగా ఏం చేయాలా?
మన మరణం తప్పించబడతాం. ప్రార్థన ప్రాముఖ్యమైనది. మనవి ఎంత ప్రార్థన చేస్తామో అంతగా మనం తప్పించబడతాం. ప్రార్థన లేకపోతే ఏం ప్రయోజనం లేదు. ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదు. ప్రార్థన ప్రాముఖ్యత. ఒక మనిషిలో రోగం కానీ, ఒక మనిషిలో బలహీనత కానీ, ఒక మనిషిలో అనారోగ్యం కానీ, ఒక మనిషి మరణం నుండి కూడా తప్పించబడాలి. భౌతికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం కూడా తప్పించబడాలంటే మనవి ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన జీవితం ప్రభు వినేంత వరకు చేయాలి. ప్రభు మనవి వినేంత వరకు చేయాలి. మనం హాస్పిటల్ ఉన్నంత వరకే చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయం. మళ్ళీ ఎందుకు చేస్తాం? అవసరం తీరిపోయింది కదా. అవసరం తీరిపోయింది కదా. ఇక ఒడ్డెక్కిన తర్వాత మనకి ప్రార్థనతో సంబంధం లేదు, ముగింపు అయిపోయింది. కానీ ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మనమైతే ఆ మునిగిపోయే పరిస్థితిని, ప్రభా ఈ రేవులో నుండి నన్ను బయటికి తీస్తే చాలు ప్రభా అని దేవుని వైపు చూస్తాం. ఆయన తీస్తాడు. ఇక దేవుడు లేడు, ఏం లేదు, తులిపేసుకుని వెళ్ళిపోతాం. ఇక దేవుడి వైపు చూడడం, ప్రార్థన వైపు. హాస్పిటల్ ఉన్నంత వరకే ప్రార్థన చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకెందుకు ప్రార్థన, బాగానే ఉన్నాడు కదా, బాగానే ఉన్నారు కదా. దేవుని మర్చిపోతాం మనం. ప్రార్థనా జీవితం ప్రాముఖ్యత. మరణం తప్పించబడాలంటే దేవుణ్ణి మర్చిపోకూడదు. భౌతికమైన మరణమైన, ఆత్మ మరణం నుండి తప్పించబడాలన్నా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడు మన జీవితాల్లో ఏముండాలా? ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థన. ఇదేనమాట 5, 6 కాదమ్మా, 5. 6ది 4దా 5దా? 4. నేనే ముందరికి వెళ్ళినట్టున్నా. టైం కూడా అయిపోయింది కదా, ఆకలి అవుతుంది కదా, అందుకని వెళ్ళిపోతుంది. కాబట్టి 4. 5ది ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. 4ది ప్రార్థన. 5 దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మార్తా మరియాకి ఎవరు గుర్తొచ్చారు? యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు వారు. మరణంలో తన సహోదరుడు ఉంటాడు, గుర్తొచ్చింది ఎవరు? యేసు ప్రభు. అంటే ప్రభుని మర్చిపోలా. కాబట్టి ప్రియులారా, 5వ విషయం, మరణం తప్పించబడాలంటే ప్రభుని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు మేలు చేసిన ప్రభుని, మన పాపాల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభుని, మనల్ని రక్షించడం కొరకు మన కొరకే చనిపోయిన ప్రభుని ఏ రోజు మనం మర్చిపోకూడదు. ఏ రోజైతే ప్రభుని మర్చిపోతామో ఆ రోజు మనకు మరణం తథ్యం. కానీ మరణం తప్పించబడాలంటే ఏం కావాలా? ఏం కావాలి? ప్రభుని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క కుమారుని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు ప్రభు మర్చిపోతే, ప్రభు ఒక్క క్షణం మర్చిపోతే, పాడది అన్న పరవాసిని, అంతే మరి పాడేది. ఖచ్చితంగా పాడతాం. ఒక్క క్షణమే ప్రభు మర్చిపోతే. ఆయన ఒక్క క్షణం కూడా మర్చిపోవట్లే. మనం ఎన్నిసార్లు మర్చిపోయామో దేవుణ్ణి, ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటామో. మరణం తప్పించబడాలంటే, భౌతికమైన మరణం కానీ, ఆత్మ సంబంధమైన మరణం కానీ తప్పించబడాలంటే ప్రభువుని మర్చిపోకూడదు. మార్తా మరియా యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో మర్చిపోలేదు. అందుకే ప్రభు గుర్తొచ్చాడు. కాబట్టి ప్రియులారా, మర్చిపోకూడదు ప్రభుని. అది ప్రాముఖ్యత. ఇక 6వ విషయం చూద్దాం రండి. 6వ మాట ఏంటి? రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఏం చేస్తుంది? వచ్చుచున్నాడు. 6వ మాట ఏంటంటే ప్రభు వచ్చే వరకు, ప్రభు కార్యం చేసే వరకు మనం ఓపికతో ఉండాలి. ఏం చేయాలా? ఓపిక, నిరీక్షణ ప్రాముఖ్యమైనది. నమ్మకం ఎంత ఉంటుందో ఓర్పు కూడా మానవుడు అంత ఉండాలి. అంటే నిరీక్షణ ఉండాలి. అర్థమవుతుందండి? మరణం తప్పించబడాలంటే ఏం కావాలా? దేవుని వశం ఉంది. దేవుడు మనల్ని మరణం నుండి తప్పించబడాలంటే నిరీక్షణ అవసరం. ఏం కావాలా? నిరీక్షణ, ఓర్పు, సహనం. ప్రభు మీద నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ మన జీవితాలకి ఎంతో ఆధారంగా ఉంటుంది. నిరీక్షణ లేకపోతే, అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము. ఇప్పుడు నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారు? దుఃఖపడతారు, ఏడుస్తూ ఉంటారు. మరణం తప్పించడం దేవుని వశంలో ఉంది. ప్రభు మరణాన్ని తప్పించాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు వస్తాడు ఖచ్చితంగా నిరీక్షణ ఉండాలి. ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ మనకు ఉండదో అప్పుడు నష్టం తెచ్చుకుంటాం. కాబట్టి మరణం తప్పించబడాలంటే ప్రభు మీదే హోప్స్, ప్రభు మీదే నిరీక్షణ, ప్రభు మీదే ఆధారపడటం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ 6 విషయాలు మన జీవితాల్లో ఉండాలా. ఈ 6 విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనం ఏం చేస్తాం? మన జీవితము ధన్యకరంగా ఉంటుంది. ఇక చివరి మాట అక్కడే ఉంది 20వ వచనంలో. మరియు ఆయన వెళ్ళగానే, మరియు ఏమని రాయబడుతూ వచ్చింది?
మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకును. ఇప్పుడే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుము. కాబట్టి చివరికి 7వదిగా యేసు ప్రభువారు. 1, ఆయన మీద నమ్మకం ఉండాలి. 2, ఆయన వద్దకు రావాలి. 3, తండ్రి వైపు చూడాలి. 4, ప్రార్థన చేయాలి. 5, దేవుని మర్చిపోకూడదు. 6, నిరీక్షణ కలగాలి. 7వది ఏంటంటే ఇక్కడ రాయబడి ఉన్నమాట. మార్త మరియా ఏమంటున్నారు? యేసు మరియా ఇంటిలో కూర్చున్నప్పుడు మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నెల చావుకును. ఇప్పుడే నీవు దేవుని ఏం అడిగినాను అంటే యేసు ప్రభు నామమున. ఒక వ్యక్తి మరణం తప్పించబడాలంటే దేవుని వశం ఉంది. ఆయన వశములో మానవుడు మరణం దేవుడు తప్పించాలంటే యేసు ప్రభు నామమునే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? యేసు ప్రభు నామము. అందుకే రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచ్చిన రాయబడుతూ ఉన్న మాట ఏంటి? మీరు నా నామమున తండ్రిని ఏది అడుగుతారో కుమారుని అందులై తండ్రి మహింపరచని దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఏమడిగినాను నేను చేస్తాను. మరణం తప్పించబడాలంటే యేసు ప్రభు నామం ఒక్కటే. భౌతికమైన మరణం తప్పించబడాలన్నా, ఆత్మ మరణం నుండి తప్పించబడాలన్నా యేసు ప్రభు మార్గం ఒకటే. అందుకే అన్ని నామముల కంటే పై నామం. నేను తప్పక మరొకరు లేరు అన్నాడు ఆయన. మరొకరు లేరు, ఆయన తప్పక మరొక అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, చివరికి 7వదిగా మరణం తప్పించబడాలంటే యేసు ప్రభు యొక్క నామము పేరిట మనం ప్రార్థన చేస్తే, ఆయన నామాన్ని స్మరణకు తెచ్చుకుంటే, ఎంతో మంది మరణపు వేదనలో హాస్పిటల్ ఉన్నప్పుడు యేసు ప్రభు మమ్మల్ని కనికరించమని నన్ను కనికరిస్తున్నాడు. కాబట్టి చివరిగా ఎన్నో మాట ఇది 7వదిగా మరణం తప్పించబడాలంటే ఆయన నామాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నామం పేరటే మరణం తప్పిద్ది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన జీవితంలో ఒక రోజు అన్నది వచ్చేది. మరణ పంచులు అన్నాయి రావా? మరణ పేదలు అన్నాయి మన జీవితంలో ఏదో ఒక రోజు వస్తాయి. ఆ రోజు మనం ఏం గుర్తుంచుకోవాలి? ప్రభువా, మరణం నీ ద్వారా యేసు ప్రభువా నన్ను కనికరించు. ఎవరు తెలుసా? ఆ వినంతలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోలేదమ్మా. కాబట్టి ఎవరు తప్పించాలా? యేసు ప్రభువే. కాబట్టి ఏమని ప్రార్థించాలి? యేసు ప్రభువా నన్ను కాపాడు, నా ఆత్మ మరణంలోకి వెళ్ళిపోకుండా. నేను పాపం, అబద్ధాలు, మోసం, దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం ఎంతో జీవిస్తూ వచ్చా. ఆ జీవితాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళిపోకుండా నా ఆత్మని కాపాడు. ఈ దేహము కూడా మరణంలోకి వెళ్తుంది, దేహాన్ని కూడా అనారోగ్యాన్ని బట్టి మరణానికి వెళ్తుంది. దీన్ని కూడా కాపాడు ప్రభు అని మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేసుకుంటామో అప్పుడు ప్రభు మనల్ని కాపాడుతారు. అట్లు ప్రభు మనల్ని కాపాడినట్లు 7 విషయాలు. మరణం తప్పించడం దేవుని విషయం ఉంది. దేవుడు తప్పించాలంటే మరణాన్ని నుండి మనం ఏం చేయాలా? 1, ఆయన మీద నమ్మకం ఉండాలి. 2, ఆయన వద్దకు రావాలి. 3, తండ్రి వైపు చూడాలి. 4, ప్రార్థన చేయాలి, మనవి చేయాలి. 5, దేవుని మర్చిపోకూడదు. 6, నిరీక్షణ కలిగి ఉండాలి. 7, యేసు ప్రభు నామమే మనకు మరణం తప్పించేదని మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది, ఒక రోజు నేను 2011 డిసెంబర్ 18వ తారీఖు యేసు ప్రభు వారు మరణం తప్పించగలడని తెలుసుకున్నా. కాదు ఇప్పుడు నా మరణం తప్పించబడింది భౌతికమైన మరణం కాదా? ఆ రోజు భౌతికమైన మరణం తప్పించబడింది, ఉరివేట జావాస అనుకున్నవాడిని. తర్వాత ఆత్మ సంబంధమైన మరణం కూడా తప్పించబడింది. ఈ రోజు మీ మధ్యలో నిలబడగలుగుతూ వచ్చా. ప్రియులారా, భౌతికమైన మరణం ఆ రోజు చనిపోవస్తుందని బ్రతికించాడు డిసెంబర్ 18, 2011లో. ఆత్మీయ మరణాన్ని కూడా తప్పించాడు. అదే దేవుడు ఈ రోజు కూడా ఆయన మనల్ని కూడా తప్పించడానికి, ఆల్రెడీ తప్పించబడిన వాళ్ళు ఇక్కడ సాక్షార్థంగా ఉన్నారు, మనల్ని కూడా తప్పించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం మరణం నుండి తప్పించబడటానికి, అంటే భౌతికమైన మరణము అంచుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఇంకా మరణంలో సమీపంగా ఉంటుండే ఈ ఆత్మ మరణం నుండి కాపాడబడటం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నవారా, బయట ఉంటున్నవారా, ఎవరైనా సరే అట్లు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మన జీవితాలు కాపాడి మరణం నుండి తప్పించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆశీర్వాదాన్ని తప్పించినట్లు, అన్నని వెంకటాన్ని తప్పించినట్లు, ఇంకా అనేక కోణాల్లో ఉన్న బలహీనతలు ఉన్న వారిని తప్పించినట్లు, మనల్ని కూడా మరణం నుండి తప్పించినట్లు, అనేకులు కూడా ప్రభు తప్పించినట్లు ప్రభు మనకు తోడైండును గాక. ఆమేన్.